హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు యోగి భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 2 ఎపిసోడ్లుగా మనం పిఎస్ఎస్ఎం యొక్క మూల సిద్ధాంతాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ స్పిరిచువల్ సైన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మనం ఈ సిరీస్లో టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో ఒక్కొక్క ఫండమెంటల్ కోర్సుని ఒక్కొక్క టాపిక్ని ప్రతి డీటెయిల్గా చక్కగా మనం ఇతరులకి ఎలా బోధించాలి, ఒక సిలబస్గా ఎలా మనం నేర్పించాలి, దాని నుంచి మనం అసైన్మెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత దాన్ని ఒక వర్క్ బుక్గా ఎలా తయారు చేయాలి, పక్కలుండి అందరికీ మెంటరింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో మనం నేర్చుకుంటూ పోతున్నాం. ఇవాళ మన టాపిక్లో ఈ వీడియోలో కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. పత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ముఖ్యంగా పిఎస్ఎస్ఎంకి సంబంధించినటువంటి మెయిన్ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం, ఈ సృష్టిలో ఉన్న ఒకే ఒక సిద్ధాంతం అంటాడు ఆయన. ఏంటి అది? కర్మ సిద్ధాంతము. టార్కమ్ సెరాడరియన్ అనే ఒక గొప్ప టర్కీ స్పిరిచువల్ సైంటిస్టు ఆయన ఏం చెప్తాడంటే, చిన్న పిల్లలకి ఖచ్చితంగా 2 సిద్ధాంతాలు నేర్పించాలి అని చెప్తాడు. ఒకటి కర్మ సిద్ధాంతము, రెండవది పునర్జన్మ సిద్ధాంతం. ఎందుకు నేర్పించాలి? ఇవాళ ప్రపంచం చూస్తే కనుక ఎవరి ఇష్టానికి రాజ్యంగా వాళ్ళు ఇతరులను మోసం చేయడము, మనస్సాక్షికి వ్యతిరేకంగా హింసాత్మకంగా ఉండడము, చంపడము, లాక్కోవడము, దౌర్జన్యము, ఎన్నో హింసలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కర్మ సిద్ధాంతం అనే అవగాహన తెలియదు. ఈ సృష్టిలో ఉన్న కర్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసి, అంటే వీళ్ళందరినీ ఈ యొక్క తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ పేరుతో శిక్ష వేసి ఖచ్చితంగా వాళ్ళని సరి అయిన దారిలో పెట్టగలిగే ఒక గణన యంత్రాంగము ఈ కర్మ సిద్ధాంతము. ఈ భూమి మీద ఈ విశ్వం మొత్తంలో ఒక అద్భుతమైన సిద్ధాంతం ఉంది, అదే కర్మ సిద్ధాంతము. దాని గురించి ఇవాళ మనం బేసిక్స్ తెలుసుకుందాం. ఏంటి కర్మ? కర్మ అంటే మనం చేసే ఏదైనా ఒక పని. ఆలోచించడం కూడా ఒక పని, అది ఒక కర్మ. మాట్లాడడము ఒక కర్మ, వినడము ఒక కర్మ, భావించడము ఒక కర్మ, ఒక వ్యక్తిని తిట్టడము ఒక కర్మ. అందరూ ఏమనుకుంటారంటే కర్మ అంటే నా కర్మర బాబు అంటే చెడు అన్న పదంలోనే ఆ ఉద్దేశంలోనే కర్మ అనే పదం అందరికీ అర్థమైంది. కర్మ అంటే ఒక పని. సంస్కృత భాషలో ఉన్నటువంటి కర్మకి అర్థం ఏంటంటే తెలుగులో, స్పష్టమైన తెలుగులో పని. సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి కర్మ ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. అంటే మీరు మాట్లాడినరు, అయిపోయింది అనుకుంటారు, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యావసనం ఉంటుంది. ఖచ్చితంగా దాని నుంచి ఒక ఫలితం బయటకు వస్తుంది. అదే ఫలితం అనేది మీరు మాట్లాడిన మాటని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని చక్కగా పలకరించరు నవ్వుతూ, దానికి ప్రతిస్పందనగా అతను చక్కగా నవ్వుతూ పలకరిస్తాడు మిమ్మల్ని, అది ఫలితం. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, మీరు ఊరికే ఒక రాయి తీసుకొని కొట్టారు, మీరు చేసింది ఒక కర్మ. ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి వచ్చి మీ గల్ల పట్టుకొని లాగి మరి 10 అటు ఇటు చెంపలు వాయించి పడేస్తాడు, అది ఫలితం. కర్మ ఫలితము. మీరు చేసే ప్రతి పనికి ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. మీరు ఆలోచించిండ్రు, అది కూడా ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. ఊహించిండ్రు, అది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే కార్యకారణ సంబంధము, కార్యకారణ సిద్ధాంతము. కార్యము, కారణము. కారణము అంటే మనం చేసే కర్మను కారణము అంటాం. కార్యం అంటే జరిగిన పని, ఫలితం. సో దీన్నే లా ఆఫ్ కర్మ అని ఇంగ్లీష్లో అంటాము, కార్యకారణ సిద్ధాంతం అంటాము. యాజ్ యూ సో యూ రీప్ అంటాము. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటాము. తిట్టిన వాడికి తిట్లు, కొట్టిన వాడికి కొట్లు, కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి అని, చంపిన వాడికి చంపబడతాడు అని ఎన్నో పేర్లతోన ఈ కర్మ సిద్ధాంతాన్ని భూమండలం అంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ను మనం అర్థం చేసుకుందాం. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో 3rd లా ఉంటుంది. ప్రతి చర్య, మీరు చేసే ప్రతి చర్య దానికి ఒక ప్రతిచర్య ఉంటుందంట. మీరు చేసే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య, అంటే రివర్స్లో. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్
ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద సేమ్ క్వాంటిటీ. దీని అర్థమైందంటే మీరు నీటిని వేడి చేస్తూ పోయినరు, నీటికి మంట ఇచ్చిపోయినరు, నీళ్ళు చల్లగా ఉన్న నీళ్ళు వేడెక్కి ముట్టుకోలేనట్టుగా తయారవుతుంది. అది ఫలితం. మీరు ఒక గోడను కట్టిండ్రు గట్టిగా, ఆ గోడ మీ మీద అంతే బలాన్ని మీ మీద ప్రయోగిస్తుంది. మీరు కొట్టిండ్రు, సేమ్ గోడ కూడా మిమ్మల్ని కొట్టింది. మీ బలము ఈ దిశలో ఉంది, ఆ గోడ బలం దీనికి కరెక్ట్ ఆపోజిట్ దిశలో ఉంది. ఇది సైంటిఫిక్ ప్రూఫ్. అంటే మీరు చేసే ప్రతి కర్మ, మీ మాటలు కానీ, మీ చూపులు కానీ, మీ వినడం కానీ, మీ ఆలోచనలు కానీ, మీ ఊహలు కానీ, మీ శాపనార్థాలు కానీ, ప్రతిదీ కూడా ఫలితాన్ని సృష్టించకుండా వదిలిపోవట్లేదు. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది, అది మీ వైపు ఉంటుంది. మీరు చేసిన ప్రతి చర్యకు ఫలితం వచ్చేది, అది మీరే అనుభవించాలి. దట్ ఈజ్ వాట్ కర్మ, లా ఆఫ్ కర్మ సేస్. సో ఇంకా ఏం చెప్తుంది అంటే, మీరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఫలితాలు పొందుతారు. ఎలాంటి విత్తనాలని మీరు నాటుతారు, యాజ్ యూ సో యూ రీప్. సో అంటే విత్తనాలని నాటడం, సో యూ రీప్ అంటే పంటను కోసుకోవడం. మీరు మామిడి విత్తనాలు పెట్టినరు, మామిడి పండ్లు వచ్చినాయి. వేప విత్తనాలు పెట్టినరు, వేప విత్తనాలు వచ్చినాయి. కానీ మీకు ఎరుక లేకుండా నాకు మామిడి పండ్లు కావాలని చెప్పి వేప విత్తనాలు నాటినరు. మీరు ఎరుకతో నాటినరా, ఎరుక లేకుండా చేసినరా, తెలిసి చేసినరా, తెలియకుండా చేసినరా, విశ్వానికి సంబంధం లేదు. మీరేం నాటినరు అన్నదే ఇంపార్టెంటు. మీరేమో మామిడికాయలు వస్తాయి నాకు అని అనుకుంటున్నారు, కానీ వేప పండ్లు వచ్చినాయి. అయ్యో నేను ఇది అనుకోలేదు సార్, ఇంత పెద్ద పెద్ద కాయలు వస్తాయేమో, అమ్ముకొని మంచిగా చక్కగా బాగుపడదాము అనుకున్నాను. కానీ మీరు నాటేటప్పుడు మీకు ఎరుక లేదు. సో చెడు కర్మ చేస్తే చెడు ఫలితము, మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. మీరు ఇతరులకు అనారోగ్యాన్ని కలిగించే పనులు చేసిండ్రు అనుకోండి, ఉదాహరణకి మీరు వాతావరణం అంతా పొల్యూషన్ చేసిండ్రు, చెట్లు నరుక్కుంటూ పోయినరు, మీ చుట్టూ మీ ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి బయట వేసుకుంటూ పోయినరు, దాని ద్వారా ఇతరులకు రోగాలు వచ్చినాయి. దోమలు అంతా వచ్చేసి డెంగ్యూ, కలరా, మలేరియా ఇవన్నీ వచ్చినాయి. అంటే మీరు ఇతరులకు ఏం కలిగించినరు? అనారోగ్యానికి కారణమైనరు. మీరు కారణమైనరు. మరి కార్యం ఏం జరుగుతుంది? మీకు తిరిగి వస్తుంది. ఎక్కడి నుంచి అయితే సృష్టి ప్రారంభం అవుతుందో అది తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతుంది. సైక్లిక్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ద యూనివర్సల్ లా. సో కర్మ సిద్ధాంతం ఏంటంటే కార్య కారణ సిద్ధాంతం. దీన్ని ఏమంటాం మనము? లా ఆఫ్ కర్మ. చెడు మంచి, కార్యకారణ సిద్ధాంతం. కారణమేమో మనం చేసేది, కార్యమేమో మనకు లభించేది. ఇది యూనివర్స్ నుంచి వస్తుంది. మీకు విశ్వం మీకు తిరిగి ఇస్తుంది. మీరు గోడను గుద్దినరు, దాని నుంచి వచ్చినటువంటి దెబ్బ మన చేతి మీద పడి ఈ ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. అది విశ్వం నుంచి రివర్స్ అన్నమాట. దీన్ని మనం ఏమనొచ్చు? న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్ యొక్క థర్డ్ లా. సో ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకుందాం. మనం చెడు కర్మ చేస్తాము, మంచి కర్మ చేస్తాము. రెండు రకాల కర్మలు ఉన్నాయి ఇక్కడ, రెండు రకాల కర్మలు. చెడు కర్మ, మంచి కర్మ. చెడు కర్మకి చెడు ఫలితము, అంటే రోగాలు, అవమానం, దుఃఖం, ఇవన్నీ మీరు చెడు కర్మలు ఏమైనా చేయండి, వాటికి యొక్క ఫలితం ఏంటంటే రోగాలు వస్తాయి, అవమానం వస్తాయి, దుఃఖం వస్తుంది, అప్పులు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, మనశ్శాంతి లేకుంటుంది. అంటే ఈ ఫలితాలన్నీ ఎవరి నుంచి వస్తున్నాయి? మీ వల్లనే. ఎందుకు? మీరు చెడు కర్మలు చేశారు. సార్ నేను మంచి పని చేస్తాను, మంచి ఫలితం.
ఎగ్జాంపుల్ హెల్త్, వెల్త్ సంపద, గుడ్ రిలేషన్షిప్, ఇట్లా ఎన్నో ఎన్నో ఉంటాయి. సో దీన్ని బట్టి ఏం చెప్తుందంటే ఈ ఫలితాలు అనేటివి ఎవరో దేవుడు సృష్టించట్లేదు. ఈ యూనివర్స్లో ఉన్నటువంటి మెకానిజం మీరు చేసిన దానికి ప్రతిఫలంగా ఇస్తున్నారు. ఫస్ట్ స్టెప్ మీ నుంచి ఉంది. అంటే మీరు చెడు చేస్తారా, మీరు చెడు చేస్తే మీకు చెడు ఫలితం వస్తుంది. మీరు మంచి చేస్తారా, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏంటివి? ఆరోగ్యం, సంపదలు, మంచి సంబంధ బాంధవ్యాలు, మనశ్శాంతి, ఆనందం, క్రియేటివిటీ, ఇలా అన్నీ వస్తాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మన జీవితంలో ఎలాంటి ఫలితాలు కావాలని మీరు కోరుకుంటారో అలాంటి చర్యలు చేయాలి, అలాంటి కర్మలు చేయాలి. ఈ భూమి మీద రెండే రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు చెడు చేసేవాళ్ళు, ఇంకొకరు మంచి చేసేవాళ్ళు. ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, నేను ఎవరితో నీకు పోను, చెడు చేయను, మంచి చేయను, నా పని నేను చూసుకుంటా, న్యూట్రలైజ్డ్. వాడి జీవితంలోకి కష్టాలు రావు, అలాగే మంచి కూడా రాదు. తింటాడు, పడుకుంటాడు, నిద్రలేస్తాడు, అలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. సో ఇది చెడు మంచి. మరి కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాల కర్మలు అంటే ఒకసారి చూద్దాం. కర్మలు స్థాయిలు. ఒకటవది ఫిజికల్, భౌతిక అంటే ఫిజికల్. దీంట్లోంచి ఏ చర్యలు అంటే భౌతిక శరీరంతో మనం చేసే పనులన్నిటినీ చర్యలు అంటాం. బి వాక్కులు. ఇవి రెండు భౌతిక స్థాయిలో ఉన్నటువంటి కర్మలు. వీటిని తర్వాత ఉద్వేగిక అంటే ఎమోషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోపం, ఈర్ష్య, లేదా ఆశీర్వదించడం, ఆనందం అనుకుందాం. భౌతిక స్థాయిలో రెండు రకాల కర్మలు ఉన్నాయి, చర్యలు, వాక్కులు. మీ చర్యల ద్వారా భౌతికమైనటువంటి ఫలితాన్ని సృష్టిస్తారు, మీ వాక్కుల ద్వారా భౌతికమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి ఒక వ్యక్తిని కంటిన్యూస్గా తిడితే ఆ వ్యక్తి మీకు శత్రువుగా తయారయ్యిండు, అది మన యొక్క భౌతికమైనటువంటి ఫలితం. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళము. కానీ ఉద్వేగిక స్థాయిలో, ఎమోషనల్ లెవెల్లో మనం అందరి మీద కోపం ఉంటాం, ఈర్ష్యతో ఉంటాం. సరే, ఈర్ష్యతో ఉంటే కూడా కర్మ సిద్ధాంతం పరిధిలోకి వస్తామా? వచ్చి తీరుతాం. మీరు ఈర్ష్యతో ఉన్నారనుకోండి, ఈర్ష్యతో ఉన్నప్పుడు మీ లోపల నుంచి ఎన్నో రకాల భావోద్వేగాలన్నీ బయటికి వెళ్ళి ఆ ఏ వ్యక్తినైతే ఉన్నాడో ఆ వ్యక్తి మీద దాడి చేస్తాయి. దాడి చేసి మీకు కర్మను మూట కట్టుకుంటాయి. యూ అక్యూములేట్ కర్మ, నెగటివ్ కర్మ. సరే, నేనేం చేయలే కదా ఎవరికి అంటారు అందరూ. చాలామంది అంటుంటారు, సార్ నేను చిన్నప్పటి నుంచి చీమకు కూడా హాని చేయలేదు, కానీ నా జీవితంలో ఎందుకు సార్ ఇన్ని బాధలు కష్టాలు అంటారు. మీరు ఇక్కడ చేసిండ్రేమో, మీకు అందరి పట్ల వాడు బాగుపడుతుంటే వాడు ఎవరి నుంచి తీసుకొచ్చుకొని బాగుపడ్డాడో, వాడికి 2 కార్లు ఉన్నాయి, అవసరమా, ఇక్కడ మాకు తిండే లేదు, ఇలా అందరికీ ఈర్ష, కోపము, బాధ ఉంటుంది. లేదా ఆనందము, ఇంకొకరి పట్ల ఉత్సాహం ఉంటుంది. 2 రకాల ఉద్వేగాలు ఉంటాయి. వాడికి కారు లభించింది, మనం సంతోషిస్తాం, వాడు సక్సెస్ అయ్యిండు, ఇంకా హ్యాపీగా ఉంటాం, మా పక్కింటోడికి మంచి ర్యాంక్ వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఉద్వేగాల్లో 2 రకాల ఉద్వేగాలు. అంటే మీరు ఉద్వేగంలో నెగటివ్గా ఉంటే నెగటివ్ కర్మ,
అంటే మీ పాపము మెల్లమెల్లగా అకౌంట్లో బ్యాలెన్స్ అవుతుంది, క్రెడిట్ అవుతూ ఉంది. మీరు ఇంకొకరి ఆనందం పట్ల, ఇంకొకరి విజయం పట్ల ఆనందంగా ఫీల్ అయ్యారు అనుకోండి, మీ మంచి కర్మ అనే అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి మీ ఫలితం ఇక్కడ కూడా మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ మెంటల్ లెవెల్లో మూడవది, ఒకటి నెగటివ్ థాట్స్, రెండవది డెస్ట్రక్టివ్ థాట్స్, సో మానసికంగా మనం ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామంటే, మీ జీవితంలో ఒక శత్రువు వచ్చింది అనుకుందాం, ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అవమానించిండు, వాడి గురించి మనం ఏం ఆలోచిస్తాం? వాడికి ఏదైనా ఒక యాక్సిడెంట్ కావాలా, వాడి జీవితం నాశనం కావాలా, వాడు మట్టిలో కొట్టుకుపోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మీరు వెళ్ళరు, భౌతికంగా దాడి చేయరు, ఏ పని చేయరు, ఇంట్లో కూర్చొని వాడి గురించి నెగిటివ్ డెస్ట్రక్టివ్ థింకింగ్ చేస్తుంటారు. సరే నేనేం చేయలే కదా, వాడు నాకేదో అవమానం చేసిండు కాబట్టి నేను తిట్టుకుంటున్నాను లోపల అంటున్నాను. కానీ ఇది కూడా కర్మనే. అయితే ఏమైతే సార్, మీ నెగిటివ్ అకౌంట్లో కర్మ నిండుకుంటూ ఉంటుంది. నేను ఏం చేయలే కదా సార్ అంటున్నాను, కానీ వెనకాల ఒక పెద్ద థాట్ సైన్స్ నడుస్తుంది. మీరు తిట్టిన ప్రతిసారి మీ మైండ్లో వాడి రూపం వస్తుంది. మీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఆలోచన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగము. ఆ తరంగము వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఆరాను ఢీక్కొని లోపలికి వెళ్ళి వానికి ఎంతో డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళ లోపల ఒక రోగం వస్తుంది, వాడు ఒక యాక్సిడెంట్ గురయ్యేటట్లు చేస్తారు. చాతపడులన్నీ కూడా ఏకధాటిగా నెగిటివ్ థాట్ని ఒక వ్యక్తి వైపు పంపిస్తే అక్కడెక్కడో ఉన్న వ్యక్తికి జరుగుతుంది చూడండి, అది ఇదే మెంటల్ లెవెల్లో కర్మ. చాతపడి ఉన్న వ్యక్తి, చేసే వ్యక్తి డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వడు, ఎక్కడో కూర్చుంటాడు, మన రూపాన్ని ఊహించుకుంటాడు. తదేకంగా 40 రోజుల పాటు వాడిని ఊహించి కాలు ఇరిచేస్తాడు, ఇరిగిపోతుంది. సరే నేనేం చేయలే కదా అంటాడు. నువ్వు మెంటల్ లెవెల్లో వాడి మీద దాడి చేసినావు, ఇది ఇంకా మోస్ట్ పవర్ఫుల్. ఎంతో కర్మ మూట కట్టుకుంటాం మనం. ఈ స్థాయిలో కూడా మనకు కర్మ వస్తుంది, ఈ స్థాయిలో మనకు తెలియదు. సరే నేనేం చేయలే కదా అనుకుంటాం, ఇదిగో మెంటల్ లెవెల్లో చేసిన. మరి మెంటల్ లెవెల్లో పాజిటివ్ లేదా సార్? ఉంది కదా. పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అంటే మనము ఒక తల్లి ఒక పిల్లగాని గురించి కోరుకుంటుంటుంది, నా కొడుకు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సెండింగ్ కంటిన్యూస్లీ థాట్స్, పాజిటివ్ థాట్స్ టువర్డ్స్ హిజ్ సన్, హర్ సన్. ఇదంతా కూడా శక్తి. థాట్స్ అనేటివి శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు. శక్తిని మోసుకొని పోయి ఆ వ్యక్తికి చేరవేసి వాడు ఆరోగ్యంగా ఉండడానికి, వాడు విజయానికి తోడ్పడ్డవు. అంటే ఏ లెవెల్లో? మెంటల్ లెవెల్లో. మంచి కర్మను కూడగట్టుకున్నావు, పుణ్యం అనే అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ ఉంది. ఉదయం లేస్తేనే మన పెద్దవాళ్ళందరూ చెప్తారు, సర్వే జనా సుఖినో భవంతు అని. పక్కింటి వాడిని మంచి కోసం కోరుకో అంటాడు, వాడికి డబ్బులు రావాలని కోరుకో అంటాడు. ఎందుకంటే కోరుకుంటే వస్తాయా? వస్తుంది. మెంటల్ లెవెల్లో ఎంతో పెద్ద డైనమిక్స్ ఉంది. పత్రి సార్ వచ్చారు, మిరాక్యులస్ థాట్స్ గురించి చెప్పారు. ఈ భూమండలం అంతా ధ్యానమయం అవుతుంది అన్నాడు. ఆయన యొక్క థాట్ పవర్కి లక్షల మంది నుంచి కోట్ల మంది ధ్యానులుగా తయారయ్యారు. ఆయన యొక్క మెంటల్ వర్డ్స్తో, అంటే ఆలోచన ద్వారా, ఆలోచన శక్తి ద్వారా ఎంతమందికి ధ్యానాన్ని నేర్పించిండ్రో. తద్వారా ఆయన అకౌంట్లోకి అద్భుతమైనటువంటి పుణ్యకర్మ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెన్షన్స్, ఉద్దేశాలు. సార్ నేను మంచిగా చేస్తాను ఎప్పుడు, కానీ నా ఉద్దేశం వేరే ఉంటుంది. నేను ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇస్తున్నాను, ఒక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చి చక్కగా తీసుకెళ్ళి బార్లో కూర్చోబెట్టుకొని తాపాను. నువ్వేమో డబ్బులు ఇచ్చినావు,
మంచిగా మందు పోసినావు కదా, నేను ఇచ్చినా కదా సార్ వాడికి అదే కావాలి కదా. కానీ నీ ఉద్దేశం ఏముంటుందంటే వెనకాల వీడిని తాగుబోతోని చేస్తే రోజు నాతో పాటు వచ్చి కంపెనీ ఇచ్చి తాగుతాడు. కానీ నీ ఉద్దేశం ఏముంది? వాడి ఆనందం కోసం ఇవ్వలే, వాడు చెడిపోవాలని ఇచ్చినావు. నువ్వు ఎంత మంచి పని చేసినా, ఎంత యాక్షన్స్ చేసినా దాని వెనకాల నీ ఉద్దేశం గనక చెడు ఉంటే చెడు కర్మనే మూట కట్టుకుంటాము. ఉద్దేశాల స్థాయిలో కూడా కర్మను మూట కట్టుకుంటాము. ఒక వ్యక్తి తన ఈగో కోసం ఆస్తులంతా దానం చేస్తూ ఉంటాడు, వానికి అంత మొత్తం అప్పలైపోతాయి. అదేంది వాడు దానకర్ణుడు కదా అంటాడు. వాడు నేను పెద్ద అని చెప్పుకోవడానికి దానం చేసిండు, అందరి ముందర హీరో కావాలని చెప్పేసి ఉన్నదంతా ఇచ్చిండు. నిజంగా అక్కడున్న వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇస్తే నీ ఉద్దేశాన్ని బట్టి, నీ కోసం నువ్వు చేసుకుంటే అది సేవ కాదు. పక్కవాడి అవసరానికి తగ్గట్టుగా నువ్వు చేస్తే సేవ. లేనివాడికి కారు ఇచ్చి వాడి దృష్టిలో నువ్వు హీరో అయితే నువ్వు ఇచ్చినట్టు కాదు, మంచి కర్మ చేసినట్టు కాదు, వాడిని చెడగొట్టినట్టు. మీ పిల్లగాన్ని కనుక హోంవర్క్ చేసి మీరు కనుక స్కూల్కి పంపించి స్కూల్లో పిల్లగాన్ని దెబ్బలు తినకుండా చేస్తే కనుక మీరు చెడు చేసినట్టు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాడికి అన్నీ సుఖంగా అన్నీ ఏర్పాటు చేసి నా కొడుకుని నేను ఎంత అద్భుతంగా తయారు చేశాను. కాలు అడుగు కింద పెట్టకుండా పెంచాను, చక్కగా కాలేజీలో పెట్టాను, కారులో దింపేసి వచ్చాను. వాడికి ఏమీ నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వాడి అభివృద్ధిని మీరు నిరోధించారు. మీరు చెడు కర్మ మూట కట్టుకున్నారు. మీరేమనుకుంటున్నారు? నా కొడుకు పట్ల అతి ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఎంత ప్రేమనో ఎంత ఇష్టమో. మీ ప్రేమ మీ భయం ద్వారా మీ పిల్లగాని ఎదుగుదలకు మీరు తోడ్పడలేదు, అడ్డుపడ్డరు. తద్వారా మీరు ఏం చేసిండ్రంటే మీ యొక్క చెడు కర్మ అకౌంట్లోకి కర్మను మూట కట్టుకున్నారు. సో ఈ విధంగా కర్మలు అనేది చర్యలు, వాక్కులు, ఆలోచనలు, భావాలు, ఇంటెన్షన్స్, 5 స్థాయిల్లో మనం కర్మలు చేస్తూ ఉంటాం. మరి 5 స్థాయిల్లో ఫలితం వస్తూ ఉంటుంది. ఆ 5 స్థాయిల్లో వచ్చిన ఫలితము ఎవరు అనుభవించాలి? ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళే. ఈ భూమి మీద ఒక సిద్ధాంతం ఉంది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అండ్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అవి నిన్నే చేరుకుంటాయి. సృష్టించబడిన వస్తువు, సృష్టించబడిన సంఘటన సృష్టించిన సృష్టికర్త దగ్గరికే తిరిగి వస్తుంది. అది మిమ్మల్ని చేరడానికి 1 సంవత్సరం పట్టచ్చు, 1 నెల పట్టచ్చు, 1 సెకండ్ పట్టచ్చు, లేదా 10 జన్మలు పట్టచ్చు, కానీ చేరి తీరుతుంది. కర్మ గణన యంత్రంలో మీరు చేసినటువంటి ప్రతి అంశము స్టోర్ అయ్యి ఉంటుంది, రిజిస్టర్ అయ్యి ఉంటుంది. దాని ప్రకారమే మీ జీవితంలో సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఈ క్షణంలో మీరు పొందుతున్నటువంటి పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు. సంపదలు ఉన్నాయా? మీరు సృష్టించినవే, ఇప్పుడో ఈ జన్మలోనో గత జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల. పాపాల వల్ల రోగాలు, పుణ్యాల వల్ల భోగాలు. సార్ వాడికి 2 కోట్లు ఉన్నాయి, మంచి ఇల్లుంది, మంచి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అలా ఈజీగా వచ్చేస్తున్నాయి సార్ అంటే వాడి పుణ్యం అకౌంట్లో చాలా బ్యాలెన్స్ ఉంది. నేను ఎంత కష్టపడ్డా వచ్చిన డబ్బంతా ఎక్కడో రోగాలకు పోతుంది. ఎవడో నన్ను మోసం చేసి లాక్కుంటాడు. నేను మంచి చేద్దామని ₹1,00,000 అప్పిస్తే వాడు అక్కడనే పోతాడు. మా ఆయన అసలు నాకు సపోర్ట్ చేయడు, నన్ను ఎప్పుడూ తిడుతుంటారు, తక్కువ చూస్తుంటారు. దానికి కారణం ఏంటంటే మీ యొక్క చెడు అకౌంట్లో బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. దాన్నే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అంటాం. సో ఇప్పుడు మనము కర్మలు ఎన్ని రకాలు చూసుకుందాం. మళ్ళీ ఇంకొక కర్మల స్థాయిలు తెలుసుకున్నాము. కర్మల యొక్క స్థాయిలు తెలుసుకుందాం. కర్మలు రకాలు. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. కర్మలు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఏంటిది అంటే టోటల్ కర్మ, టోటల్. ఇది ప్రజెంట్ లైఫ్,
ఇది ఫ్యూచర్. ఒకసారి బాగా అర్థం చేసుకుందాం. సంచిత కర్మ, మనము మనిషి జన్మలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆత్మ ఖనిజ ప్రపంచము, వృక్ష ప్రపంచము, జంతు ప్రపంచము దాటుకొని ఏకాత్మ స్థాయిలోకి వచ్చి మనిషి జన్మలోకి ప్రవేశిస్తుంది. అదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎప్పుడైతే మనిషి జన్మలోకి వచ్చిందో వాడికి మనసు ఏర్పడుతుంది, ఆలోచించే శక్తి వస్తుంది, ఎంపిక చేసుకునే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వస్తుంది. అంటే నువ్వు చెడు నిర్ణయం తీసుకుంటావా, మంచి నిర్ణయం తీసుకుంటావా, రెండు వచ్చినాయి. మానవ జన్మలోకి రాకముందు రెండు లేవు, ఒకటే ఉంది. కాబట్టి అప్పుడు కర్మ అకౌంట్ కాలేదు. సో కర్మ అకౌంట్ క్రియేట్ అయింది ఇక్కడ, అకౌంట్ ఆఫ్ కర్మ. ఒకటి గుడ్, బ్యాడ్. హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్కి మనము ఆత్మ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మీకు అకౌంట్ ఆఫ్ కర్మ క్రియేట్ అయింది. అందులో రెండు బ్యాలెన్స్లు ఉన్నాయన్నమాట. ఒకటేమో గుడ్, ఒకటేమో బ్యాడ్. సో మీరు మంచి చేసింది అనుకోండి, మంచి కర్మ అకౌంట్లోకి వచ్చింది. చెడు చేసింది అనుకోండి, చెడులోకి వచ్చిండ్రు. ఈ రెండింటి మొత్తం కలిపి సంచిత కర్మ అంటాం, టోటల్ కర్మ. ఎప్పటి నుంచి? మొట్టమొదటిసారి ఆత్మ శరీరంలోకి ప్రవేశించిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం చేసుకున్న కర్మ అంతా కూడా సంచిత కర్మ అంటాం. ఎప్పటి నుంచి? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బిగినింగ్. మీరు ఇంక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిండ్రు, ఆకాశిక్ రికార్డ్స్ కర్మ సిద్ధాంతంలో ఆ చిత్రగుప్తుని దగ్గర మీరు ఒక పుస్తకంలో కర్మ అకౌంట్, మీకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు రకాల కర్మలు చేస్తూ వస్తాం మనం. ఎప్పుడు కానీ మంచి చేస్తాం, చెడు చేస్తాం. మంచి ఫలితము దాంట్లో యాడ్ అవుతుంది, చెడు ఫలితము దాంట్లో యాడ్ అవుతుంది. మొత్తానికి రోజు రోజుకు మీరు కర్మలు చేస్తూ ఉంటారు, ఫలితం పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కర్మలు చేయకుండా ఉండలేం. ఏదో స్థాయిలో కర్మ జరుగుతూనే ఉంటుంది. సరే నేను కూర్చొని నిద్రపోతున్నాను, ఆలోచన చేస్తున్నావు కదా, ఫీల్ అవుతున్నావు కదా, మాట్లాడుతున్నావు కదా, ఏదో ఒక కర్మ, దానివల్ల ఏదో ఒక ఫలితం పుడుతూనే ఉంది. మరి దాని ఫలితం ఎక్కడ పోతుంది? సంచిత కర్మ అంటాం ఫస్ట్ నుంచి. మరి ఇదేంటి సార్ ప్రారంభ కర్మ ఏంటి, ప్రజెంట్ లైఫ్ ఏంటంటే కర్మ సృష్టించడము, దాని ఫలితం పొందడము. మీరు ఒక పని చేసినారు, మరి దాని ఫలితం పొందాలిగా, పొందాలి. కర్మ ఈ ఫలితము మంచి. ఈ చెడు ఉందనుకోండి, డెట్స్ అంటాం దీన్ని, కర్మ రుణాలు. మీరు 10 మందికి అన్యాయం చేసిండ్రు. ఇది అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వడం లాగా బాగా అర్థం చేసుకుందాం. 10 మందికి మీరు 1000 రూపాయలు లాక్కున్నారు, 1,00,000 రూపాయలు లాక్కున్నారు. మరి మీ బ్యాంక్ అకౌంట్లో అప్పు అనేది ఉంది కదా, మరి అది ఎక్కడ పోవాలా? చెల్లించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర లేవు, నేనేం చేయాలి మరి? అలాగే నేను 10 మందికి మంచి చేశా, నా అకౌంట్లో మంచిగా ఉంది. సో ఆ మంచి వల్ల ఏమవుతుందంటే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, అది ఎంజాయ్ చేస్తున్నావు. తర్వాత సంపద వస్తుంది, కార్, పిల్లలు, చదువు. ప్రారబ్ధ కర్మ.
ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఆ సంచితం అనే మొత్తం టోటల్లోంచి కొద్దిగా తీసుకొని వస్తాం. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించి పెట్టింటావు, కానీ 1,00,000 రూపాయలు ఒకసారి ఖర్చు పెట్టావు, లేదా 1,00,000 రూపాయలు అప్పు చేసింటావు. ఆ 1,00,000 రూపాయలను ఒక్కటేసారి తీర్చావు. రెండు అంశాలండి. నీ దగ్గర 1,00,000 రూపాయలు సర్ప్లస్ ఉంది, ఇంకో 1,00,000 రూపాయలు అప్పు ఉంది. ఈ 1,00,000 రూపాయలు తీసుకుపోయి వాడికి ఇవ్వవు నువ్వు, ఎందుకంటే ఈరోజు నీకు కావాలి కదా. దానికోసం ఏం చేస్తామంటే మనము అప్పులు కట్టేటప్పుడు సార్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడతాను, ఈఎంఐస్ కడతాను, ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కడతాను అంటే మరి 100 జన్మల్లో చేసుకున్న మంచి చెడు మొత్తంలోకి వెళ్ళి ఒకే జన్మలో మొత్తం అనుభవించము, మొత్తం తీర్చం. మరి ఏం చేస్తామంటే కొద్దిగా మంచిని కొద్దిగా చెడును ఈ భూమి దిగి తీసుకొని వస్తాము. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రజెంట్ లైఫ్. ఈ ప్రజెంట్ లైఫ్లో నేను కొంత మంచి తీసుకొచ్చిన, దానివల్ల నాకు భోగాలు, ఇల్లు, కార్లు, ఆరోగ్యము, మంచి భార్య, పిల్లలు, చదువు, విజయము వస్తుంది. అలాగే మనం తీర్చుకునేది ఉంటుంది, అప్పులు కూడా తీర్చేది ఉంటుంది కదా. అప్పుడు మన జీవితంలోకి ఎవరు వస్తారంటే ఒక శత్రువు వస్తాడు. వాడు వచ్చి మీద నుంచి మోసం చేసి 1,00,000 రూపాయలు లాక్కొని పోతాడు. ఎందుకు లాక్కొని పోయింది సార్, వాడు నేను ఏం చేయలే కదా, నేను మంచి, అది నేను ఈ రోజుది కాదు. అది పోయిన జన్మలో ఏ జన్మల్లోనో ఒక జన్మలో నువ్వు ఎవరికో మోసం చేసింటావు 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలను ఈ జన్మలో తీసుకుంటానని తీర్చేస్తానని నువ్వు ఆడ ఒప్పుకొని వచ్చినావు కాబట్టి వీడు నీ లైఫ్లోకి వచ్చిండు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. దీని ద్వారా ఎవడొస్తాడు? శత్రువు వస్తాడు. మోసం జరుగుతుంది. శత్రువులు, దొంగతనం, రోగాలు, మోసం. సో ఈ చెడు కర్మ కూడా మనం తెచ్చుకుంటాం కాబట్టి ఈ జన్మలో నేను రీపే చేస్తానని తెచ్చుకున్నావు కాబట్టి మనకు అప్పుడప్పుడు కొంతమంది శత్రువులు వస్తారు. మీరు ఏం చేసి లేకుండొచ్చు, ఈ లైఫ్లో మీరు మంచిగానే ఉన్నారు, కానీ అది ఆ శత్రువు ఎందుకు వచ్చిండు? మీరు పైనుంచి వచ్చేటప్పుడు ఎంత రీపే చేస్తాము. బ్యాంక్ కొన్న దగ్గర మనము ఒక మాట చెప్పొచ్చుంటాం, నేను నెలకి 2,500 రూపాయలు కడతాను అని. నెల రోజులు వచ్చే వరకల్లా కరెక్ట్ వాడు వచ్చి కూర్చుంటాడు ఇంటికాడ. ఈడేవడ్రా బాబు ఇట్లా వచ్చి కూర్చున్నాడు ఏందని నువ్వే ఒప్పుకొని వచ్చినావు. ఎందుకు ఒప్పుకున్నావు అంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఒక కారో ఒక బైక్ కొనుక్కొచ్చుకున్నావు. నువ్వు ఆల్రెడీ తెచ్చుకున్నావు. దాన్ని తిరిగి పేమెంట్ చేయడానికి ఒకసారి కాదు కాబట్టి కొద్ది కొద్దిగా చేస్తాము. రీపే ఆఫ్ డెట్స్, కర్మ రుణ చెల్లింపులు అంటాం. అలా మనకు శత్రువు వచ్చిండు, వాడిని అంగీకరించాలా, ఎందుకంటే నువ్వు రుణ చెల్లింపు చేస్తున్నావు. దొంగతనం జరిగింది, మీ ఇంట్లోనే ఎందుకు జరిగింది అని తిట్టుకుంటూ కూర్చోకండి. ఓకే, ఎప్పుడో వానికి బాకీ ఉన్నా, నేను కర్మ తీరిపోయింది, యాక్సెప్ట్. నెక్స్ట్ రోగాలు వచ్చినాయి. అరే నేను ఇన్ని అన్నదానాలు చేస్తున్నా, గోదానాలు చేస్తున్నా, టెంపుల్స్ కట్టించిన, ఈ రోగాలేంది నాకు? గత జన్మల్లో ఉంది. ప్రారబ్ధ కర్మ తొలగించుకోవడానికి నిర్ణయించుకొని వచ్చినావు. నిన్ను ఎవరో మోసం చేసిండ్రు 1,00,000 రూపాయలు, నువ్వు మంచిగా ఇచ్చినావు, వాడికి హాస్పిటల్లో ఉందని ఇచ్చినావు, వాడు చెప్పా పెట్టకుండా పారిపోయిండు. ఉన్నా ఇవ్వట్లేదు, నీ దగ్గరికి రావట్లేదు తిరిగి అంటే మీరు రుణ చెల్లింపు చేస్తున్నారు. మీకు మంచిగా జరిగింది, మీ కర్మ బ్యాలెన్స్లో డెట్స్, అప్పులు తగ్గినాయి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏది అన్యాయం జరగదు, అన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. ఈ విషయం సరిగ్గా మనకు అర్థమైతే ఎప్పుడైనా సరే మన జీవితంలో సంపదలు కానీ కష్టాలు కానీ మనము గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసుకున్నటువంటి కర్మల ఫలితాలు. అందరూ అంటుంటారు కదా, ఇదంతా ప్రారబ్ధం ఉండాలి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, ప్రారబ్ధం ఉండాలి. నువ్వు గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసిన యొక్క ఫలితాలు నీ నుదుటి మీద రాతగా మారి నీ జీవితంలోకి ఎప్పుడంటే అప్పుడు, అంటే ఏ టైంకి రావాలనో ఆ టైంకి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. అవన్నీ అనుకోకుండా జరిగినాయి అని అనుకుంటాం మనం.
కాదు. మీ కర్మ సిద్ధాంతం ప్రకారము మీ యొక్క ఇంతకు ముందు మీరు చేసినటువంటి కర్మల ఫలితాలు మిమ్మల్ని చేరినాయి. ఇందాకే మనం అనుకున్నాం కదా, మీరు సృష్టించిండ్రు దాన్ని, మీ ఎంపికతో సృష్టించిండ్రు. కాకపోతే అజ్ఞానంతో ఉన్న వ్యక్తి ఎక్కువ చెడు కర్మను మూటగట్టుకుంటాడు, జ్ఞానంతో ఉన్న వ్యక్తి మంచి కర్మను మూటగట్టుకొని భోగాలన్నీ అనుభవిస్తాడు. అందుకే జ్ఞానాన్ని పొందవయ్యా అంటాడు. సో ఇది ప్రారబ్ధ కర్మ. మన జీవితాలన్నీ కూడా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతాయి. హఠాత్తుగా మన జీవితంలో కష్టం వస్తుంది, హఠాత్తుగా మనకి ఇష్టమైన వ్యక్తి మనకు దూరం అవుతాడు లేదా చనిపోతాడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, దుఃఖం హఠాత్తుగా వస్తుంది, అంతా బాగా జరుగుతుంది, హఠాత్తుగా వస్తుంది. దీని అన్నింటికి కారణం మీ ప్రారబ్ధ కర్మలో మీరు ఎంపిక చేసుకొని వచ్చిండ్రు, తిరిగి చెల్లిస్తున్నారు. అంగీకరించండి, ఏడవడం ఆపేయండి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ శని వచ్చి మీ నెత్తి మీద కూర్చోలేదు. ఏడేళ్ల ఏలిన నాటి శని వచ్చి కూర్చుందంటే కర్మ వచ్చి కూర్చుందని అర్థం. శని మీద పోయి ఆ ఆయిల్ పోస్తే తగ్గిపోదు, కర్మలు పోవు. అదంతా తప్పుడు. కర్మ సిద్ధాంతం, ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు సేవ చేస్తే మీ కర్మలన్నీ తగ్గిపోతాయి, చెడు కర్మలన్నీ. సో ఇది ప్రారబ్ధ కర్మ. ఇంకొకటి ఆగామి కర్మ. దీన్ని బాగా అర్థం చేసుకుందాం. ఆగామి కర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ క్షణం నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేను ఏ పని చేస్తున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఇది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. మరి ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో వస్తుంది. చేసేదేమో ప్రజెంట్ కర్మ, ఇప్పుడు చేస్తున్నాము, క్రియేట్స్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ దేని మీద ఆధారపడింది అంటే నువ్వు ఇప్పుడు చేసే పనుల మీద. నిన్నటి వరకు నీకు మంచి మార్కులు రాలే, ఎందుకు? నువ్వు గతంలో సరిగ్గా చదవలేదు కాబట్టి రాలే. కానీ ఈ రోజు నుంచి కనుక క్లాస్ బాగా వింటూ, టైం బాగా ఉపయోగించుకుంటూ, శ్రద్ధతో ప్రాక్టీస్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ ఉంటే రేపు ఏమవుతుంది? ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఉన్నారు, ఇప్పటి నుంచి మీరు సేవ స్టార్ట్ చేసిండ్రు. మీ జీవితంలోకి శత్రువులు మాయమైపోయి మిత్రులు వస్తారు. రోగాలున్నాయి, మీరు చక్కగా 10 మందికి ధ్యానం నేర్పించిండ్రు, శాకాహార ర్యాలీలు చేసిండ్రు, ఒక ప్రోగ్రాం చేసిండ్రు, ఒక పిరమిడ్ కట్టడానికి డబ్బులు ఇచ్చిండ్రు, ఇంకేదో విధంగా సేవ చేసిండ్రు. అప్పుడు ప్రారబ్ధ కర్మ తొలగిపోయి మీ అకౌంట్లోకి పుణ్యంలోకి యాడ్ అయ్యి నీ భవిష్యత్తు మొత్తం అద్భుతంగా తయారవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గతంలో చేసుకున్న కర్మ ప్రకారమే జరుగుతుంది, ఇంకా ఎప్పుడు ఫిక్స్ అనేది తప్పు. ఇప్పుడు ఈ క్షణం మీ జీవితాన్ని ఎట్టు కావాలంటే అట్టు మలుపు తిప్పగలిగే శక్తిని మనకి ఇచ్చేది ఏంటంటే ఆగామి కర్మ. ఇప్పుడు మీరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. గతం కంప్లీట్ అయింది, అది ఈఎంఐలో వస్తూ ఉంటారు. కానీ ఇవాళ మనం బాగా డబ్బులు సంపాదిస్తే ఆ ఈఎంఐ తీర్చి మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది. ఇంకా ఈఎంఐలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంకెప్పుడు ఇంతేనా బతుకు అని చెప్పేసి జాబ్ బంద్ చేసిండు అనుకోండి, వాడు వచ్చేసి ఇంట్లో కూర్చుంటాడు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుపోతాడు, రేపు భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు. అందుకే ఏం చేయమంటారంటే అందరూ కర్మ యొక్క సిద్ధాంతంలో మీరు మంచిని సృష్టించుకోవాలంటే సేవ చేయండి అని చెప్తారు. మరేం చేయాలి? మనం సర్వీస్, సేవ చేయాలి. పెద్దలందరూ చెప్తుంటారు, టిత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 10% ఆఫ్ నెట్ ఇన్కమ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అంటే మన జీవితంలో మనం సంపాదించుకున్న జ్ఞానం కావచ్చు, సంపదలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, 10% పక్క వాళ్ళ ఉపయోగానికి ఉపయోగపడితే మీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీరు అంతకుముందు లాక్కున్నారు, తీసుకున్నారు, సేవ పొందినరు, ట్యాక్స్ ఇవ్వలే, హోటల్లో భోజనం చేసిండ్రు, బిల్లు కట్టలే,
బట్టలు కొనుక్కున్నారు, బిల్లు కట్టలే, వాడు బయటికి రానియడు. ఇదంతా కూడా ఒక బిజినెస్ లాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా పొందాలంటే నువ్వు ఒకటి ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ గివింగ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, సర్వీస్ ద్వారా చక్కగా అందరికీ ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం, అన్నింటి కోసం కృషి చేస్తూ టైంను, టాలెంట్ను ఇస్తూ ఉంటాం. మన స్కిల్స్ని పంచుతుంటాం. ఎట్లా సేవ చేయాలి సార్, నేను దగ్గర ఏం లేదు కదా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం ఎప్పుడు ప్రతి మనిషికి తన కర్మ రుణాన్ని చెల్లించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీరే వెతుక్కోవాలి. ఏంటి, నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఇవ్వడానికి. సార్ నాకు మ్యాథమెటిక్స్ బాగా చెప్పడం వచ్చు, చెప్పుకుంటూ వెళ్ళిపో అందరికీ. సార్ నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు ధ్యాన విద్య తెలుసు. ఓ అయితే చాలా అద్భుతం, అందరికన్నా ఎక్కువ దానం చేయొచ్చు నువ్వు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది కదా, మాధవ సేవ కదా ఇది. సార్ నాకు బుక్ రాయడం బాగొచ్చు, ఎవరన్నా చెప్తే ఆ బుక్కుని రాసి చక్కగా పబ్లిష్ చేయి. నాకు అన్నం వడ్డించడం అంటే బాగా ఇష్టం, వంట వండడం అంటే ఇష్టం. ఓకే, ధ్యానమా చక్రం జరుగుతుంది, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చక్కగా అక్కడికి వెళ్ళి వంట వండి వడ్డించండి. ఏదో ఒక సేవ మనం చేస్తాము. అప్పుడు ప్రారంధ కర్మ తొలగిపోతుంది, సంచిత కర్మలోంచి తొలగిపోతుంటుంది. మీ భవిష్యత్తులోకి అద్భుతమైన అంశాలు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్క మతంలో భూమండలం మొత్తం అంతా కూడా సేవ చేయండి ఆయన అని చెప్తారు. తెలీదు మన వెనకాల ఎంత కర్మ ఉందో, ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో తెలీదు. అందుకే ఈరోజే సేవ చేయి, ఇప్పుడే స్టార్ట్ చేయి. ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక సేవను వెతుక్కొని ఒక వ్యక్తితో, ఒక భర్తీతో వస్తుంది. రిజెక్ట్ చేయకండి, అది మీకు వచ్చిన అవకాశము. ఎవరన్నా వచ్చి 10 రూపాయలు అడిగితే వాని చీఫ్గా చూసి వీడు ఎప్పుడు అడుక్కుంటుంటాడు అని అనుకుంటాం. మనం పెద్ద బిచ్చగాళ్ళం అందరం కన్నా. గుర్తుపెట్టుకోండి, ఆ అవకాశం విశ్వం మీకు ఇచ్చింది ఎందుకు? మీ కర్మ రుణాన్ని తొలగించుకోవడానికి, మీ కర్మను తిరిగి రీపే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఉపయోగించుకుందాం. ధ్యానమా చక్రంలోకి వెళ్ళాం, వంట వడ్డించే అవకాశం వచ్చింది, వడ్డిద్దాం. క్లీన్ చేసే అవకాశం వచ్చింది, క్లీన్ చేద్దాం. ఏ పని చేయడానికి అవకాశం వచ్చినా, సేవ చేయడానికి వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుందాం. మన కర్మను తగ్గించుకుందాం. భవిష్యత్తులో మన మీద జరగబోయే కర్మల యొక్క దాడి నుంచి తప్పించుకోవచ్చు ఈజీగా. మీకు ఇంకేమీ కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తేనే ఒకటే అడగాలి, నేను ఎలా సేవ చేయగలను ఈ ప్రపంచానికి. ఈ థాట్తో ఉంటే మీ జీవితంలో కష్టాలే రావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక్కగానొక్క సిద్ధాంతం, మిగిలిన సిద్ధాంతాలన్నీ దీని నుంచే పడతాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. దీంట్లో ఇంకా ఎన్నో స్థాయిల్లో ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఒక్కొక్క వీడియోలో మనం తెలుసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోలన్నీ చూడాలంటే పిఎంసి యూట్యూబ్లోకి వెళ్ళి, పిఎంసిలోకి వెళ్ళి యోగి భవ అని కొడితే, టైప్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Until then, have a nice day.